హాయ్, హలో, నమస్తే. నా పేరు రాధాకృష్ణ. ఈరోజు షూటింగ్కి రావడం జరిగింది పూరి జగన్నాథ్ గారి సినిమాకి. అందువల్ల నేను బయట అవుట్డోర్లో ఉన్నాను, ఇక్కడ చేయవలసి వస్తుంది. మరి ఏమనుకోవద్దు. మన బిగ్ బాస్ సీజన్ 9 నిన్న ఎపిసోడ్ చూడడం జరిగింది. అయితే ఇప్పుడే ఇరుగుళ్ళు పొరుగుళ్ళు రెండూ కూడాను కలిసే ప్రయత్నం ముఖపరిచేయాలి. అయితే అగ్ని పరీక్ష నుంచి వచ్చే వాళ్ళందరూ కూడాను ఆల్రెడీ ఒక 10-15 డేస్ అయ్యి వాళ్ళు రన్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది, వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. సెలబ్రిటీస్ అందరూ కూడా ఇప్పుడిప్పుడే ముఖపరిచయాలు అయ్యాయి, వాళ్ళకి ఏం చేయాలో తెలియడం లేదు. ఈ అగ్ని పరీక్ష నుంచి వచ్చే వాళ్ళందరూ కూడాను ఫుల్ గేమ్లో ఉన్నారు. వీళ్ళేమో ఇప్పుడే వచ్చారు కాబట్టి ఇంకా పరిచయాలు చేసుకుంటున్నారు కాబట్టి కన్ఫ్యూజ్లో ఉన్నారు. కనుక నిన్న నామినేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఆ నామినేషన్స్లో అందరూ బయాస్డ్గా ఒకటి చేసేస్తున్నారు. ఆ విషయంలో పాపం ఆమెకి అన్యాయమే జరిగిందని చెప్పాలి గిల్రాణి గారికి. అయితే భరణి గారు చాలా ఫేమ్ తెచ్చుకున్నారు, మంచి పాజిటివ్ టాక్ వచ్చింది భరణి గారికి. నెక్స్ట్ మన ఇమానియల్ గారికి, తర్వాత మాస్క్ మ్యాన్ అసలుకి ఇద్దరికి కూడాను చిన్నగా రైవల్ జరిగింది. ఆ రైవల్లో ఏం జరుగుతుంది, ఆయన పూర్తిగా ఒక రకమైన నాలెడ్జ్తో ఇమానియల్ మీద వార్ చేయడం జరిగింది. దానివల్ల ఏం జరిగింది, ఇమానియల్ గారు కొద్దిగా ఫీల్ అయ్యి పాపం అతను కొద్దిగా అందరిలోనే ఇదేమినట్టుగా అయిపోయింది. తర్వాత సారీ కూడా చెప్పాడు. ఈ రకంగా జరుగుతుంది. అంటే వీళ్ళకి అడ్వాంటేజ్ ఉండడం, వీళ్ళు డిసడ్వాంటేజ్ ఇక్కడ జరిగింది. కాకపోతే మిగతావన్నీ విషయాల్లో కూడా వీళ్ళు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు, అందరు పరిచయాలు జరిగాయి. ఇప్పుడిప్పుడే జరిగింది కాబట్టి ఫ్యాన్ బేస్డ్ కూడా ఇప్పుడే పెట్టుకోకుండా ఒక 4-5 రోజులు చూసి ఆ తర్వాత ఎవరు ఏమిటి అనేది నిర్ణయించుకుని ఆ తర్వాత ఫ్యాన్ బేస్డ్గా వెళ్తే బాగుంటుంది. అందరూ మీకు ఇష్టమైన వాళ్ళకి మీరు ఓట్ చేయండి, నాకు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఎన్ఆర్కే టాక్స్ రాధాకృష్ణ.